నేటి దాత్రికి గుమస్తా నోటీసులు. నిజానికి నిర్భయానికి నిదర్శనం నేటి దాత్రి. ఈ పిట్ట బెదిరింపులు నేటి దాత్రి చాలా చూసింది. రైతు ప్రయోజనాలే నేటి దాత్రికి ముఖ్యం. రైతులను మోసం చేసిన వారెవరైనా వదిలిపెట్టం. మిల్లర్ జగన్ చేసిందే అన్యాయం, ఘోరం, నేరం. నేరం చేసి బెదిరిస్తామంటే మీడియా ఊరుకుంటుందా? ప్రభుత్వం కళ్ళు మూసుకుంటుందా? పాపం పండే సమయం చట్టపరంగా రాకుండా ఉంటుందా? నేటి దాత్రి కథనంతో యంత్రాంగం కదలకుండా ఉంటుందా? సివిల్ సప్లైలో ఎంతమందిని మేనేజ్ చేయగలరు? ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ లాంటి వారు ఒక్కరు చాలు. ఇంతకాలం తిన్నదంతా కక్కించే రోజు త్వరలోనే వస్తుంది. నేటి దాత్రి ఎప్పుడు తప్పుడు వార్తలు రాయదు. 24 సంవత్సరాల ట్రాక్ రికార్డులో మచ్చలేదు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టిన సందర్భం అసలే లేదు. బట్టలు ఉతికినట్లు ఉతికి అక్షరాలతో ఆరేస్తోంది. ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ జగన్ మిల్లులకు నోటీసులు ఇచ్చింది నిజం కాదా? 2000 బస్తాలు మాయమైన సంగతి వాస్తవం కాదా? దాని ప్రకారంగానే కదా రాసింది. మీరేదో తప్పు చేస్తున్నారని ఊహా వార్తలు ఎప్పుడు ఉండవు. ఇంత నిర్భయంగా కలెక్టర్ గారు, జేసీ గారు ఇచ్చిన ఏదైతే ఉందో ఫైలు, అదొకటి, మీ ఫోటోలు, ఇవన్నీ ఎందుకు వేస్తారు? ఇవ్వండి, రైస్ మిల్లు నుంచి మీరు తరలించుకున్న ధాన్యాలు ఇవన్నీ ఎందుకు వేస్తారు? ఉట్టికి వేస్తారు? ఏదో టైం పాస్కి వేస్తున్నామా?